బాహుబలి తర్వాత రానా హీరోగా చేస్తుండడం, రానా, కాజల్, తేజ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ దువ్వాడ జగన్నాథం ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లలోనే నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో రానా ట్విట్టర్ ద్వారా ట్రైలర్ ను అభిమానులతో పంచుకున్నాడు. వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడేమైనా అల్లూరి సీతారామరాజా, సుభాష్ చంద్రబోసా అంటూ సాగే డైలాగ్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. రానా కాజల్ వైపు చూస్తూ ఉన్నప్పుడు బ్యాక్ డ్రాప్ లో నెలవంక తొంగి చూసింది అంటూ ఎన్టీఆర్ నటించిన పాట ప్లే అవుతుంది. కాజల్ నడుముని రానా టేప్ తో కొలుస్తుండగా ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం రావటం, రానా హాస్పిటల్ నుంచి ఏడుస్తూ బయటికి రావడం చూస్తుంటే కాజల్ చనిపోతుంది అని అర్థమవుతుంది. ఆ తర్వాత రానా సీరియస్ గా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం, ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్లడం చూస్తుంటే పగా, ప్రతీకారం, అధికారం చుట్టూ సాగే కథ అని అర్థమవుతుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇది తేజ సినిమానేనా అని అనుమానం కలిగేలా ట్రైలర్ ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం రానాకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ట్రైలర్ లో రానా చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 100 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పెడితే నేనే సీఎం సీటు నా ముడ్డి కిందుండాలి అంటూ రానా చెప్పిన డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. పొలిటికల్ డ్రామాగా సీఎం సీటు చుట్టూ కథ తిరుగుతుందనిపిస్తుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రానా కాజల్ రొమాన్స్ సినిమాకు మరో అదనపు ఆకర్షణ అవుతుందనిపిస్తుంది.